ఒక రకంగా చెప్పాలి అంటే వైఫై అనేది ఇవాల్టి ఆధునిక సమాచార జగతికి ఒక ఆక్సిజన్. అదే లేకుంటే అంతా కల్లోలమే. ఇంటర్నెట్ అవసరాన్ని పరిగణనలోకి తీసుకుంటే వైఫై ఉపయోగం చాలా పెరిగింది. ప్రతి పరికరానికి సజావుగా పనిచేయడానికి వేగవంతమైన ఇంటర్నెట్ అవసరం. చాలాసార్లు వైఫై సరిగ్గా పనిచేయక లేక మరేదో కారణంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా ఉండదు. ఒక్కొక్కసారి వెబ్సైట్ తెరవడానికి కూడా చాలా సమయం పడుతుంది. వైఫై ఇంటర్నెట్ వేగం నెమ్మదిగా మారడానికి గల కారణాలు ఎన్నెన్నో. వైఫై ఇంటర్నెట్ వేగం మీ నుండి రూటర్ దూరంపై కూడా ఆధారపడి ఉంటుంది. మీరు రూటర్ నుండి ఎంత దూరంలో ఉంటే ఇంటర్నెట్ వేగం అంత తక్కువగా ఉంటుంది. దీని కారణంగా మీరు కనెక్షన్ డ్రాప్ను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇది కాకుండా చాలా పరికరాలను వైఫైకి కనెక్ట్ చేయడం, రూటర్ పాతది కావడం వల్ల వేగం కూడా నెమ్మదిగా మారవచ్చు. మీరు అపార్ట్మెంట్ లేదా జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతంలో నివసిస్తుంటే వైఫై సిగ్నల్ ప్రాబ్లమ్స్ను ఎదుర్కొంటారు. నెమ్మదిగా ఇంటర్నెట్ వేగం సమస్య విషయంలో మీరు రూటర్ను 15 సెకండ్ల పాటు ఆఫ్ చేసి ఆపై దాన్ని మళ్లీ ఆన్ చేయాలి. ఇది వేగాన్ని ప్రభావితం చేయవచ్చు. వైరస్లు మీ పరికరంలో ఇంటర్నెట్ వేగాన్ని కూడా నెమ్మదిస్తాయి. అటువంటి పరిస్థితిలో పరికరాన్ని యాంటీవైరస్ సాఫ్ట్వేర్తో స్కాన్ చేయాలి. అలాగే డివైస్ ఆపరేటింగ్ సిస్టమ్ యాప్లను ఎల్లప్పుడూ అప్డేట్ చేస్తూ ఉండండి. ఇంకా రూటర్ నుండి దూరంగా ఉన్నప్పుడు 5G హెర్ట్జ్ బ్యాండ్ స్పీడ్ని ఉపయోగించడం మంచిది. పాత నెట్వర్క్ డ్రైవ్లు మీ పరికరాన్ని వైఫైకి కనెక్ట్ చేయడంలో సమస్యలను కలిగిస్తాయి. మీరు వాటిని మాన్యువల్గా లేదా డ్రైవ్ అప్డేటర్ సాఫ్ట్వేర్ సాయంతో అప్డేట్ చేయవచ్చు. మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అందించిన డిఫాల్ట్ డొమైన్ నేమ్ సిస్టమ్ DNSని ఇతర DNS సెట్టింగ్లకు మార్చడం ద్వారా మీరు ఇంటర్నెట్ వేగం, నెట్వర్క్ కనెక్టివిటీని మెరుగుపరచవచ్చు. వైఫైకి కనెక్ట్ చేయబడిన పెద్ద సంఖ్యలో పరికరాలను డిస్కనెక్ట్ చేయడం ద్వారా కూడా మెరుగుదలను చేయవచ్చు.